చూడండి నైట్ కూడా ఏ విధంగా బొక్కలు పడుతున్నాయో. అప్పుడు బొక్కలకి మట్టి వేసుకొని కప్పెట్టుకోవాలి, లేకుంటే మొత్తం కాలిపోద్ది బట్టి. చూడండి మట్టి వేస్తున్నాను. నైట్ కూడా ఇది ఏ విధంగా పడతా ఉంటే బొక్కలు నైట్ కూడా ఇది బట్టి పూర్తిగా అయిపోయిందాక ఫ్రెండ్స్ పొగులుగా పెట్టాలి. నైట్ కూడా ఇదే విధంగా కాపలా చేయాలన్నమాట బట్టీలని. చూడండి ఎట్లా పడున్నాయి బొక్కలు, అవన్నీ కప్పెట్టుకోవాలి. అంతా పొగలు వస్తా ఒక బొక్కలు పడున్నాయి. అంతా నైట్ కూడా పడతా ఉంటాయి బొక్కలు, అవన్నీ కప్పెట్టుకోవాలి. మళ్ళీ కూడా ఒక బొక్క పడింది. నైట్ పడుతూనే ఉంటాయి బొక్కలు. చూడండి నైట్ చూడండి వెన్నెల ఎట్టుందో. మేము నైట్ మొత్తం పడుతూనే ఉంటాయి బొక్కలు, అవి కప్పెట్టుకుంటూనే ఉండాలి మేము, లేకుంటే బడ్డీలు అనేది కాలిపోతాయి అన్నమాట. మొత్తం వాడుకుంటే బొగ్గులు వేసుకొని ఈ బొగ్గులు వేసుకోవాలన్నమాట. బొగ్గులు వేసుకొని తట్టుకొని ఇవన్నీ తీసుకోవాలన్నమాట. దాంట్లో వేసుకొని మట్టి వేసుకోవాలి, పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నైట్ కూడా ఏ విధంగా పని చేస్తున్నాం మేము. నైట్ కూడా పని చేయాలన్నమాట. అది నా పని. పాము అనేది చూడండి ఎట్ట పోతున్న బట్టి మీదకి ఎక్కి. ఇట్లా నైట్ పాములు కూడా తిరుగుతుంటే కొద్దిగా జాగ్రత్తగా తిరుగుతా పని చేసుకోవాలన్నమాట మేము. పాము చూడండి ఎట్ట పోతున్న పైకి, అట్లా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్.